బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 40.6 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో 40.2 డిగ్రీల సెల్సియస్, ఇటు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 40.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 33 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఇటు ఆంధ్రాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలైతే నమోదవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. మెయిన్గా ఇటు బాలింతలు, చిన్నారులు, వృద్ధులు ఎవరు కూడా ఎండలోకి రావద్దు, దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులైతే సూచిస్తూ ఉన్నారు. ఇంకా రాను రాను ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటు కొబ్బరి నీళ్లు కానివచ్చు, పానీయాలు అధికంగా తీసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలు అదరగొడుతున్నాయని చెప్పుకోవాలి. శుక్రవారం ఇటు నంద్యాల జిల్లాలో చాగలమరిలో చూసుకున్నట్లయితే 40.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ్, చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం ఇటు మార్చి మొదటి వారంలోనే ఎండలు అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే ఇటు ఎండలు తీవ్రతరం అవుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలకి సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ని జారీ చేశారు విజయ్? ఎస్ ప్రసన్న, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా బాణుడైతే తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రజల మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సాధారణ ప్రజలు వాళ్ళ పనులు చేసుకోవాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న చూసుకున్నట్టయితే మనకు నిన్న అన్నీ కూడా మన తెలంగాణలో చూసుకున్నట్లే 11 జిల్లాల్లో కూడా అత్యధికంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మహబూబ్ నగర్, పెద్దపల్లి, జగిత్యాల, జోగులాంబ, గద్వాల, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు 39 నుంచి 40 డిగ్రీల వరకు కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, నిన్న చూసుకున్నట్లయితే మనకు ఈ వడగాల్పులు అనేటివి నిన్న ఉత్తరం నుంచి ఈశాన్య దిశగా వీచినటువంటి పరిస్థితి ఉంది. అవి ఈరోజు వాటి దిశను మార్చుకొని ఆగ్నేయ తూర్పు దిశగా వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. అయితే రానున్నటువంటి 2 రోజులు కూడా కాస్త సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ యొక్క 1 నుంచి 1.5-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది మార్చి 11 తారీఖు నుంచి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ కూడా అటు వైద్య శాఖ అధికారులు కూడా ఆ ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా పళ్ళ రసాలు ఎక్కువగా, ఏదైనా డీహైడ్రేషన్ సమస్య ఎదురైతే ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు, ఇక కొబ్బరి నీళ్ళ ద్రావణాలు కూడా తాగాలి. ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడానికి మజ్జిగ, ఇక వాటర్ను కూడా తీసుకోవాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు ప్రసన్న. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రజెంట్ హైదరాబాద్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్.